బిగ్ బ్రేకింగ్ న్యూస్. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సోనియా గాంధీ గెలుపు పక్కా అంటున్న బీజేపీ లీడర్లు. టెన్షన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు. ఓ వాణి ఆగవమ్మ ఆగు. అసలు సోనియా గాంధీ బీజేపీ నుంచి ఎందుకు పోటీ చేస్తుంది? జర గమ్మునుండు తల్లి, లేనిపోని పంచాదులు అయితే అంటారా? అయ్యో, వార్త చదివేది నేనైతే మీరెందుకు టెన్షన్ పడుతుర్రులా? నాకు ఫుల్ క్లారిటీ ఉన్నది. ముందైతే వార్త చూసేయండి. సోనియా గాంధీ అన్నారు. సోనియా గాంధీ బీజేపీ నుండి పోటీ చేస్తున్నదన్నారు. తీరా ఎవరినో చూపెడుతున్నారు. ఇంతకు ఈమెవరు? అసలు సోనియా గాంధీ ఇది అంటే ఈమెనే సోనియా గాంధీలా? అవును, బరాబర్ సోనియా గాంధీ ఈమె. కాకపోతే కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ మేడం కాదు, ఈమె బీజేపీ లీడర్ సోనియా గాంధీ. కేరళ రాష్ట్రం ఈ మేడంది. ఇడుక్కి జిల్లా మున్నార్ పంచాయతీ పరిధి నల్లతన్ని 16వ వార్డు నుంచి పువ్వు పార్టీ బలపరిచిన అభ్యర్థి సోనియా గాంధీ. అందుకే ప్రచారంలో భాగంగా నా పేరు సోనియా గాంధీ, నేను బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నా, ఓటేసి మీ సోనియా గాంధీని గెలిపించుకోండి అని జోరుగా ప్రచారం చేస్తున్నది. అయినా సోనియా గాంధీ పేరును ఈ బీజేపీ లీడర్ ఎట్లా పెట్టుకున్నది? ఇది ఈమె నడిమిట్ల పెట్టుకున్న పేరా లేకుంటే అయ్యవ్వలు పెట్టిన పేరా అంటే అయ్యవ్వలు పెట్టిన పేరే. వీళ్ళ నాయన కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తనట. అందుకే 34 ఏండ్ల కింద ఈ అక్కకు సోనియా గాంధీ అని పేరు పెట్టి పార్టీ మీద అభిమానం చాటుకున్నాడట. కానీ కొన్నేళ్లకు తల్లిదండ్రులు బీజేపీ కార్యకర్తకి ఇచ్చి లగ్గం చేసేసరికి పువ్వు పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఈ సోనియా గాంధీని బీజేపీ లీడర్లు ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో గట్టిగా తిప్పేసరికి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో మస్తు ట్రెండింగ్లకు వచ్చింది. మరి నిజంగా ఈ ముచ్చటను సోనియా గాంధీ మేడం చూస్తే ఏమనుకుంటుందో కానీ ముందుగాల ఈ ముచ్చట తెలిసిన జనాలు అయితే సడన్ గా షాక్ తింటున్నారు. కానీ ఎలక్షన్లలో భలే ముచ్చట్లను చూస్తున్నాం పోయింది.